ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. జై శ్రీరామ్. మిత్రులారా, అద్భుతమైనటువంటి సన్నివేశంలో మనం ఉన్నాం. అష్టమ స్కందంలో మహాభాగవతంలో వామనావతార ఘట్టం వింటున్నాం. ఈవేళ కులగురువైనటువంటి శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చెప్పాడు, మహానవ చక్రవర్తి వచ్చినటువంటి వాడి మహావిష్ణువయ్య, వాడికి ఏమో భూ దానం చేస్తానంటున్నావు, 1-2 అడుగులు అంటున్నావు. 1-2 కాదు, ముల్లోకాల్ని ఆక్రమించేటటువంటి మహానుభావుడు, కాలాంతకుడయ్యా ఇతను. నువ్వు కనుక ముల్లోకాలు సమానమైన 3 అడుగులు దానం చేసేటైతే ఎక్కడ ఉంటావు నువ్వు? నీ ఉనికి ఎక్కడ? నీ లొకేషన్ ఎక్కడ? నీకు ఇల్లు వాకిలు లేకుండా పోతావు, అన్యాయమైపోతావు. ఆ పని చేయవద్దు అన్నాడు. ఆయన అన్నాడు, ఇచ్చిన మాట ఎడ తెప్పేదమంటావా? నన్ను మాట తప్పకూడదు కదా, మాట తప్పితే ఎడ కుదురుతుంది. కాబట్టి వాడు రాక్షసుడైనా మంచి సంస్కార సంపన్నుడైనటువంటి మహానుభావుడు ఈ బలిచక్రవర్తి అన్నాడు. అంటే అప్పటికి కూడా వినలేదు. ఇంకా ఏం చెప్పాడు, ఈ రాజ్యం నా శాశ్వతమా? రేపు నేను పోతూ ఈ రాజ్యాన్ని మూట కట్టుకొని చాప చుట్టుకొని పోతానా? ఈ రాజ్యంతో నాకేం పని? ఎంతమంది మహానుభావులు రాజ్యం కోసంగా తాపత్రయపడి కూడా తీసుకుపోయిన వాళ్ళు ఎవడైనా ఉన్నాడా? శివచక్రవర్తి లాంటి వాళ్ళు కీర్తి కోసంగా పాటుపడ్డారు, వాళ్ళ దేహాన్ని పోషించిన మహానుభావులు ఉన్నారు. కాబట్టి ఇది ఇవ్వాల్సిందే, మాట తప్పేది లేదు అన్నాడు. అని ఇంకో మాట చెప్తున్నాను, ఆచార్య గురువర్య, నువ్వు మహానుభావుడి, నీ మాట కాదనేది లేదు, కానీ అసలు అడిగే చెయ్యి ఎంత గొప్పదయ్యా, అడిగేవాడి యొక్క హస్త స్పర్శ గొప్పది. చెయ్యి దాచి అడుగుతున్నాడే అంటే ఎటువంటిది ఆ చెయ్యి అంటే బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన. ఎంత గొప్పదో ఆ చెయ్యి అని చెప్పి, ఆదిన శిశుది గొప్పపై తనువుపై ఎంసోత్తరి ఎంబపై అని. ఇంకేమన్నాడు, ఇప్పటికి కూడా ఈ శరీరం నిలిచేది కాదయ్యా అని చివరిగా ఇంకో మాట కూడా చెప్తున్నాడు. నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన నవ్వు తిరుగన్నేరదు నాదు జిహ్మ వినుమా ధీవరియవేటికిన్. ఆచార్య, ఓ సుధీమణి, నాకు నరకం దాపునిచ్చినా సరే, నన్ను బంధించి కారాగారంలో పడేసినా సరే, భూమండలం అంతా అదృశ్యమైపోయినా సరే, నాకు దుర్మరణం వచ్చినా సరే, నా కులం నాశనమైపోయినా సరే, నేను ఆడిన మాట తప్పేది లేదు. మాట తప్పేది లేదు, మడి మీద తిప్పేది లేదు అంటుంటారే, నేను చెప్పిన అన్న మాట తప్పేది లేదు. జరగాల్సిందే, జరిగేది యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం, జరగని నాకేం భయం లేదు. అభ్యాగతుడైనటువంటి వాడు శివుడైనా కానీ, విష్ణువైనా కానీ, బ్రహ్మగారైనా సరే, ఎవరైనా సరే, ఏమైనా సరే, ఎందుకు ఇన్ని మాటలు? నా మాట మారేదే లేదు. మారన్నేరదు తిరగన్నేరదు నాద జిహ్మ వినమా ధీవర్య వేయేటికెందు. ఇన్ని మాటలు అనవసరం, ఎందుకు 1000 మాటలు ఎందుకయ్యా? నేను మాట తప్పేది లేదు అన్నాడు. ఒడివినంత పట్టు ముసలకు ఇచ్చుతో నేలకట్టు విష్ణుడేడి మాట కట్టెనేని దాన కరుణించి విడుచును విడువకుండా నిమ్ము విమల చరిత. నువ్వేమంటున్నావు? బంధించి పడేస్తారు నన్ను, రేపొద్దున నీవు దిక్కులేని వాడు అయిపోతావు, ఇల్లు వాకిలు లేకుండా పోతావు, అన్యాయమైపోతావు, నా మాట విను అని చెప్తున్నావు. మా కుల గురువు కాబట్టి, నా క్షేమం కోరేడి వాడి కాబట్టి నీ మాట కాదనేది లేదు. కానీ ఓ మహానుభావుడా, అన్నమాట ప్రకారం ఆలస్యం చేయకుండా దానం ఇస్తే విష్ణువు నన్ను ఎందుకు బంధిస్తాడయ్యా? విష్ణువు నన్ను ఎందుకు శిక్షిస్తాడు? ఒకవేళ బంధించాడనే అనుకోవయ్యా, కానీ దయగలవాడు కదా నారాయణుడు, విష్ణువు దయాసముద్రుడు కదా, కాబట్టి దయాభావంతో కారుణ్యభావంతో నన్ను తప్పకుండా విడిచిపెడతాడు. విడిచిపెట్టకపోయినా పర్వాలేదయ్యా, నాకేమీ ఇబ్బంది లేదు.
నిరయంబైన నిబద్ధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన ఏమైనా కానీ ఇచ్చేది అన్నాడు. ఇంకా అంటాడు, మేరువు తల క్రిందైనను పారావరంబులింక బారిన లోలో దారుని రజమైపోయిన దారాధ్వరం బద్ధమైన తప్పక యుద్ధం. మేరు పర్వతం తలకిందులైనా కానీ సముద్రాలను ఇంకెన్న పోని భూమండలం లోపల దుమ్మైపోని సరే మిన్ను వీదబడిగినప్పటికీ కూడా సరే నేను ఇచ్చిన మాట తప్పేది లేదు, ఈ దానాన్ని ఇచ్చి తీరుతాను అన్నాడు ఆయన. ఎన్నడంబరు వేడు బోడట ఏకలుండట కన్నవారన్నదమ్ములైన లేరట అన్ని విద్యలు మూలగోష్ఠిందెరింగిన పురుడు జగ్గుత చేతులొగ్గి వశంపని చెన్ని పాపని ద్రోషపుచ్చక చెల్తమెల్లదు సత్తమా. మతకోకిలం మహానుభావ గురువర్య, ఈ పొట్టివాడుతో గట్టివాడు, ఈ పొట్టివాడు ఎన్నడూ కూడా ఎవరిని కూడా ఇంతకుముందు యాచించలేనే లేదట, అసలు తోడేవాడికి లేరట, తల్లి తండ్రులు అన్నాదమ్ములు ఎవ్వరూ లేరట. కానీ సకల విద్యల యొక్క సారమంతా కూడా గ్రహించాడట ఈయన. ఈ రకంగా ఇంత గొప్పవాడు నా ముందుకు వచ్చి చేతులు చాచి ఈ పసివాన నన్ను దానం అడుగుతుంటే వీడిని గెంటేయమంటావా, నాకు మనసే పోవటం లేదయ్యా అని అన్నాడు బలిచక్రవర్తి. సత్య మార్గంలో నుంచి చలించేది లేదన్నాడు. ఆ మార్గంలో నుంచి ఎవరిని కూడా మార్చడానికి వీలు లేదన్నాడు నన్ను. ఆయన మనసు చాలా గట్టిది, అతని కీర్తి నిర్మలమైనటువంటి కీర్తి గలవాడు. ఆయన దానం అడిగేవాడికి దగ్గర బంధువు. అతడు వామనుడికి దానమిచ్చే కుతూహలంతో తహతహలాడడం చూచి శుక్రాచార్యుల వారికి కోపం వచ్చింది. ఏమిరా నీకు బుద్ధి లేదా అని ఇంత మాట చెప్తున్నానని చెప్పి కోపం వచ్చింది. నా ఆజ్ఞ మీరావు కాబట్టి త్వరలో నువ్వు పదభ్రష్టుడమైపోతావు అన్నాడు. నీ ఉద్యోగం ఊడుతుందన్నాడు. నా గురుధికారం చేసావు కాబట్టి అతి త్వరలో నువ్వు పదభ్రష్టుడమైపోతావు అని శాపం పెట్టాడు. గురువుగారి శాపానికి గురి అయినటువంటి బలిచక్రవర్తి ఏమీ అసలు హీ డిడ్ నాట్ మైండ్, హీ డిడ్ నాట్ ఫీల్ ఎనీథింగ్. కానీ అసత్యాన్ని మాత్రం నేను ఆదరించేది చెప్పమని చెప్పాడు. ఆయన ఒక మాట అన్నాడు, బ్రతుకవచ్చుగాక భగబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాడుపడుగాక మాట తిరుగలేరు మానధనులు. బాగా బతికిన రకరకాల కష్టాలు ఊపిలో ఇరుక్కుపోయినా దారిద్ర్యమే నన్ను ఆవహించిన ప్రాణానికి ధనానికి నాకు నష్టం కలిగినప్పటికీ ఏదైనా కానీ ఆ మాట తప్పేది లేదు. అసలు గౌరవం గలవాళ్ళు, ఆత్మాభిమానం గలవాళ్ళు, మానధనులు ఇచ్చిన మాట తప్పరయ్యా, నేను కూడా తప్పేది లేదు అన్నాడు. జై శ్రీరామ్.